భగవంతుని పొందడానికి జీవుడు పాటించవలసిన యమ నియమాదులను వివరించే శ్రీ విష్ణు సహస్రనామములకు దివ్యమైన అర్థములు 28వ భాగము. ధృతాత్మ జనన మరణములు లేనివాడైనందున ఏకాత్మ కలిగిన వాడు, ఇతరులపై కాక తనపై తాను ఆధారపడినవాడు, ఎటువంటి చలనము ఉండని నిశ్చలమై ఎటువంటి వికారములు లేని మనసు కలవాడు, జీవులందరి చేత ధరించబడుతున్న ఆత్మస్వరూపుడు, మునులు ఋషులు ఏ పరమాత్మయందు మనసు లగ్నము చేసి యమ నియమాది సాధనలతో ఆత్మ సంయమముతో తమ తమ అంతరాలలో ఒదిగి ఉన్న ఆత్మను దర్శించి ధ్యానమగ్నులయ్యే మహాత్ములకు సృష్టి స్థితి లయల రహస్యములను తెలియచేయువాడు అయిన పరమాత్మను శ్రీ విష్ణు సహస్రనామము ధృతాత్మ అన్న నామము చే కీర్తించినది. నియమః తాను సృష్టించిన జీవుల యొక్క జీవనము ఒక క్రమ పద్ధతిలో సాగాలంటే అందుకు కావలసిన నియమములను ఏర్పాటు చేసి జీవులను వారి వారి కార్యములలో నియమింపచేయువాడు అయిన పరంధాముని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము నియమః అన్న నామముతో కీర్తించింది. మానవుడు తన ఆధ్యాత్మిక జీవితములో వృద్ధి చెందాలంటే కొన్ని నియమములను పాటించవలసి ఉంటుంది. వాటిలో తన శరీరమును శుచిగా ఉంచుకోవడము, తన మనసును ఎల్లప్పుడూ సంతోషముగా ఉంచుకోవడము, వేదం పురాణ శాస్త్ర గ్రంథములను పఠిస్తుండడము, మితమైన నిద్రాహారములను కలిగి మనసును దైవధ్యానముపై కేంద్రీకరిస్తుండడం, ఈ సమస్త విశ్వము జగన్నాథుడైన పరమేశ్వరుని రూపమే అని భావించి అందరిలోనూ ఆ పరంధాముని దర్శిస్తూ ఉండడం మొదలైన నియమములను జీవులందరూ పాటించినట్లయితే ఈ సమస్త విశ్వము ఆనందమయమవుతుంది. యమః జీవుల లోపల ఉండి నడిపించువాడు, తనకు నియామకుడు గాని సమానులు గాని లేనివాడు, జీవులపై నియంత్రణాధికారము కలిగిన వాడు, ఎల్లప్పుడూ ఆత్మలో సత్యభావనను కలిగి ఉండడం, అహింసా భావనలు కలిగి ఉండి హింసాత్మక చర్యలను వీడి ఉండడము, అనవసరమైన వాటిని త్యజించడము, బ్రహ్మచర్యమును పాటించడము మొదలైన యమాదులను జీవులకు నియమించిన వాడు యమః అన్న నామముతో కీర్తించబడినాడు. వేద్యః తాను స్వయముగా అన్ని విషయములు తెలిసినవాడు, సర్వుల చేత తనను తెలుసుకొనదగినవాడు, తాను స్వయముగా జ్ఞానస్వరూపుడై ఆ జ్ఞానమును అందరూ గ్రహించునట్లు చేయువాడు అయిన పరంధాముని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము వేద్యః అన్న నామముతో స్తుతించినది. వైద్యః సమస్త విద్యలకు నిలయమైన వాడు, మంచి మంచి మాటలతో తీయని తలపులను మందులా అందించే వైద్యుడు, భవరోగములను అంటే మనసుకు సంబంధించిన ఈర్ష్య అసూయ, ఇతరులకు ఉన్నవి మనకు లేవన్న బాధ మొదలైన భవరోగములను పరిహారము చేయు భగవంతుడు, మోక్షార్థుల చేత వేదనీయుడు వైద్యః అన్న నామము చే స్తుతించబడినాడు.
సదాయోగి, నిత్యము స్వస్వరూపమునందు విరాజిల్లువాడు, ఎల్లప్పుడూ ఆత్మయందు రమించువాడు, సదా ఆవిర్భూత స్వభావము కలవాడు, సర్వకాల సర్వావస్థల యందు యోగముద్రలో ఉండి దర్శన మాత్రము చేత సకల దర్శన సారమును బోధించగలిగిన సదాయోగి, కపిలాది రూపములతో సదాయోగి అయిన భగవానుడైన శ్రీ మహావిష్ణువును శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము సదాయోగి అన్న నామముతో స్తుతించినది. వీరహ, ధర్మమునకు దుష్టులైన రాక్షసుల వలన గ్లాని కలిగినప్పుడు ధర్మరక్షణ నిమిత్తము ధర్మ సంస్థాపనార్థము తన లోకోత్తర పరాక్రమము, అంతులేని ఉత్సాహము, అంతుపట్టని ఆంతర్యముతో వీరులైన అసురులను వధించిన వాడు, గరుత్మంతుని తన వాహనంగా చేసుకుని ప్రయాణించువాడు అయిన విష్ణు భగవానుని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము వీరహ అన్న నామముతో స్తుతించింది. మాధవ, మోక్షార్థులై ఆత్మజ్ఞానమును అర్థించిన వారికి అటువంటి దివ్య జ్ఞానమును అనుగ్రహించువాడు, మా శబ్దమునకు విద్య అని, ధవ శబ్దమునకు అధిపతి అని అర్థములుండుటచే సకల విద్యలను తన భక్తులకు ప్రసాదించగల సామర్థ్యము గలవాడు శ్రీ మహావిష్ణువు. హరివంశము మా విద్యాచ హరే ప్రోక్త అన్న శ్లోకములో మాధవ శబ్దమును పై రీతిగా నిర్వచించినందువలన మాధవ శబ్దముచే కీర్తించబడినాడని వివరించింది. మధు, భక్తులకు మధురమైన మకరందము వంటి వాడు భగవానుడు. అందుకే పరమ భాగవతోత్తముడైన ప్రహ్లాదుడు ఆయనను స్తుతిస్తూ మందార మకరంద మాధుర్యమును గ్రోలు మధుపంబు పోవునే మదనములకు అనగా మందార పూల మకరందంలోని మాధుర్యం మరిగిన తుమ్మెద ఉమ్మెత్త పూల వైపు పోదుగదా అని స్తుతించాడు. మధువు వలె పరమ ప్రీతిని కలిగించువాడు మధు సంజ్ఞతో పరుగుచున్నాడు. సుఖరూపత్వాత్ మధు అన్న వాక్యముననుసరించి సుఖరూపుడైన శ్రీ మహావిష్ణువును శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము మధు అన్న నామముతో కీర్తించింది. అతీంద్రియ, ఇంద్రియముల ద్వారా గ్రహించుటకు వీలు లేనివాడు, అశబ్దమ స్పర్శం అన్న శృతివాక్యముననుసరించి ఇంద్రియ గోచరములకు శబ్దాదులు లేనివాడవుటచే ఇంద్రియాతీతుడు కనుక అతీంద్రియ అన్న నామముచే కీర్తించబడుచున్నాడు. అతీంద్రియ అన్న నామమునకు అనేకమైన ఇంద్రియములు గలవాడు అన్న అర్థము కూడా ఉన్నది. మరికొన్ని నామములకు అర్థములు నా తదుపరి వీడియోలో